మీరు విన్నారు కదా అరవింద్ గారు, ఏదో టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏదో సహజమే కదా. ఇప్పుడు ఏదన్నా ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అవ్వడము, లేదంటే ఎక్కడన్నా రిపేర్స్ జరుగుతూ ఉంటాయి లైన్స్ కనెక్షన్స్ విషయంలో, లేదంటే అక్కడక్కడ చెట్లు విరిగి పడుతూ ఉంటాయి ఏదో కారణాలతో, లేదంటే రకరకాల కారణాలు మనం చూస్తుంటాం కదా. ఎక్కడ ఏ పవర్ కట్ అయినా సరే దానికి సీఎం గారు రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతారు? రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఇంకా లైన్స్ అన్ని చెక్ చేసుకుంటూ కూర్చోరు కదా. సార్, తప్పకుండా నిజమే. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, టెక్నికల్ గా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చెట్లు కూలిపడి కూడా ఉంటాయి. దాంట్లో అది ఉండదు సార్. ఇవాళ దానికి ముఖ్యమంత్రిని కూడా కారణం పెట్టి మేమేం మాట్లాడుతున్నాం. కానీ మేమేమంటా ఉన్నాము అంటే, ఈ పాలన అంటే రోజుకు ఒకసారి పోతే ఇబ్బంది ఉండదు సార్. రోజుకు లేదు అనుకుంటే 2 రోజులకు 4 రోజులకు పోతే ఇబ్బంది ఉండదు. కానీ ప్రతిరోజు పోవడం. సరే, మీరు వరంగల్, రవేలక్క గారు వరంగల్ లో ఉంటాడు, ఉంటది తను. ప్రాంతంలో మా నాయకులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో అధికారులు ఉన్నారు. వాళ్ళకి కనిపించని పవర్ కట్ అనేది కేవలం టిఆర్ఎస్ నేతలకు మాత్రమే కనిపిస్తుంది అంటున్నా. ఈ రోజు బిఆర్ఎస్ నాయకులకు లేకుంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వినాలి మేడం, దయచేసి రవలి గారు. పవర్ కనెక్షన్ లో ఏమైనా లోపాలు ఉంటే మీకు ఏమైనా కరెంటు కట్ కావచ్చు మీటింగ్ డయాస్ మీద, అంతే తప్ప దాన్ని ప్రభుత్వానికి దయచేసి వినాలమ్మా, వినాలి రవలి గారు. ఇవాళ ఒకవేళ పోయింది కదా, ఇంకేం చెప్తారు? అబద్ధాలు 10 సంవత్సరాలు అబద్ధాలు చెప్తున్నారు. 24 గంటల ముసుగులో మీ ఖజానా నింపుకున్నారు. 24 గంటల ముసుగులో, కరెంటు ముసుగులో మీరు డిస్కమ్ లో గ్రహిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరేం చేసిండ్రో ఈ 4.5 నెలల నుంచి ఏం చేసింది అనేటువంటి విషయం దయచేసి ఎందుకు మాట్లాడతారు మేడం? దయచేసి మీరు నిజాలు మాట్లాడితే మీరు టైం మాట్లాడుతా ఉన్నాం, నిజమే మాట్లాడుతా ఉన్నాం. మాకు అబద్ధం మాట్లాడాల్సినటువంటి అవసరం మాకెందుకు ఉంటుంది మేడం? నిజంగా వినాలి దయచేసి. దాన్ని ఇంకా అబద్ధాలు పెంచుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి మీరు ఈ రకంగా ఏదో రకంగా ప్రభుత్వం మీద మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు తప్ప మీకు కంటెంట్ లేదు. మీకంటే కేసీఆర్ గారికి లేదు, మీ పాత మంత్రి వర్గానికి లేదు, మీ నాయకులకు కూడా ఈ ఓకే, మాకు కంటెంట్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు అంటే, ఇవాళ లోక్సభ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. రవలక్క గారు మీరు చూస్తారు, అద్భుతమైనటువంటి మార్పు తప్పకుండా ఈ 4 నెలల్ని జరిగింది. ఏ కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీని మీరు ఒక్కటంటే ఒక్క ఉచిత బస్సు, 6 గ్యారెంటీలేవి, 420 హామీలేవి అని అడిగితే వేరే కోణంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడుతా ఉన్నారు. మీరు మాట్లాడితే ఎట్లయితుంది? వేదాలు వల్లించినటువంటి దయాలు కూడా సిగ్గుపడతాయి మీరు మాట్లాడితే. చెప్పి కేంద్ర నాయకులు మాట్లాడిన రవలి గారు, మీరు ఈ మాటలు మాట్లాడకుంటారు మేడం. మీ 6 గ్యారెంటీలేవి, 420 హామీలేవి ఎటుపోయినాయి? ఆ విషయం మాట్లాడుండ్రి. 6 గ్యారెంటీ మరి దేవుళ్ళ మీద ఒట్లేందుకు? దేవుళ్ళ మీద ఒట్లేందుకు? బాండ్ పేపర్ల సంగతి అయిపోయింది, వాళ్ళ దేవుళ్ళ మీద ఒట్లేకపోయిండ్రు. తెలంగాణ ప్రజలు బైబిల్ అన్నారు, మా మాట మీరు అన్నారు. ఈ రోజు గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పిన మాటనే ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 100 6 2 లక్షల తీరుతుందని చెప్తున్నాం. మీ హరీష్ రావు 2 లక్షల రుణమాఫీతో పాటు 25 ఇవాళ 2500 రూపాయలు ఇస్తారా? అంతేకాకుండా తాత అవ్వలకు 4000 రూపాయలు ఇస్తారా? వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తారా? ప్రతి మహిళలకు స్కూటీలు ఇస్తారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతం పరిపాలించిన వాళ్ళు మీరు బంగారం అయిపోయి ప్రజలను దౌర్భాగ్యులను చేసేళ్ళు. మీరు చేసిన అప్పులు
సంభవం కొంత బీఆర్ఎస్ నుంచి కొంత బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు కూడా మనం చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మొన్న వెళ్ళి గన్ పార్క్ దగ్గర ఎంత హడావుడి చేశారో మనం చూసాము. దయచేసి మీరు ఈ పద్ధతిలో నాటకీయ పరిణామాలు నేను అనేది కొంత డ్రమిటైజ్ చేసే ప్రయత్నం నేను చెప్తున్నాను. కాదు అరవింద్ గారు ఎలక్షన్స్ టైము ప్రతి రాజకీయ నాయకులు ఎంతో కొంత హడావుడి చేసే ప్రయత్నం చేస్తారు. మొన్న హరీష్ రావు గారు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఎంత హడావుడి చేశారో మనం చూసాము. తప్పని మేమేం చెప్పట్లేదు, కాకపోతే కొంత సెన్సేషన్ చేసే ప్రయత్నం అని చెప్తున్నాం. ఇప్పుడు నాటకీయ పరిణామాలు కాదు, వాస్తవాలు. 2 లేదా 3 లైన్లు మాత్రమే రాయాలి. అంతకు మించి ఒక్క పదం అడిషనల్ గా ఉన్నది స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా అని యాక్సెప్ట్ చేయరు. ఆయన చేసిన ఛాలెంజ్ ఏంటి? 2 లక్షల రుణమాఫీ విషయంలో ఛాలెంజ్ చేసిండు. ముఖ్యమంత్రి గారు ఆ ఛాలెంజ్ కు స్వీకరించిండు. దాన్ని వదిలేసి డొంక తిరుగుడుగా ఎక్కడో ఉన్న ఇష్యూలన్నీ తీసుకొచ్చి మొత్తము లంబా చోడలాగా రాసుకొచ్చి రాజీనామా లాగా 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి హరీష్ రావుకు మేము గతంలో గదే చెప్పినాం. ఏదైతే రైతు బంధు విషయంలో ఒక ఎన్నికల కమిషన్ కోడ్ ను ఉల్లంఘించి మాట్లాడడం అంటే అది ఖచ్చితంగా ఆ రోజు రైతు బంధు వేయడం తప్పించుకునే ప్రయత్నంలో హరీష్ రావు ఆ మాట మాట్లాడిండు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ స్పందిస్తది, రైతు బంధును ఆపేస్తది అనే కోణంలోనే ఆ రోజు మాట్లాడిండు. ఈ రోజు కూడా ఏదైతే ఛాలెంజ్ ను స్వీకరించకుండా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో అటు తిప్పి ఇటు తిప్పి స్పీకర్ ఫార్మాట్ లో రాసిన అని చెప్పిన రాజీనామా ఎన్ని లైన్లు ఉందో ఒకసారి మీరే చూడండి. జర్నలిస్ట్ మిత్రులు కూడా చూసిరు కదా, దాన్ని స్పీకర్ ఫార్మాట్ అంటారో లేకపోతే ఏ ఫార్మాట్ అంటారో ఒకసారి చెప్పండి. అరవింద్ గారు సార్, ఇవాళ హరీష్ రావు గారు మొన్న చాలా స్పష్టంగా 26 తారీఖు నాడు చెప్పిన మాట చెప్పినట్లు గన్ పార్క్ దగ్గర పోయి అమరవీరుల స్థూపం దగ్గర నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలే రైతు బంధు పడుతుంది, లేదు రేపు ఎన్నికల తర్వాత తీసుకుంటే 15,000 రూపాయలు పడతాయి. అంతేకాకుండా మీరు ఉరుకుండి పరిగెత్తుండ్రి బ్యాంకుల దగ్గరకు ఉండి 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడు పదే ఈ విషయాన్ని ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాము అంటే డిసెంబర్ 9 తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు సార్. అంతేకాకుండా సరే కొన్ని హామీల విషయం చెప్పిండ్రు, కానీ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఎందుకు అంటే గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం సార్. మా అధినాయకుడు ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పినటువంటి మా అందరికి మా పార్టీ శ్రేణులకు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే సార్, తప్పకుండా కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటది. వాళ్ళు కొత్తగా కొలువు తీరిందో లేదో అవసరం అయితే మేము కూల్చేస్తాం 4 రోజులు ఉండే ప్రభుత్వం అని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఇవాళ కాదు ఈ ప్రభుత్వం 3-4 ముచ్చట 4 రోజుల్లో మేము కావాలనుకుంటే కూల్ చేస్తామని చెప్పి మీ బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది మాట్లాడలేరు? ఇవాళ సార్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంలో 5 రోజులు కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు వినాలి గారు ఏమైనా అని ప్రశ్నించుకుంటూ పోయిన వీళ్ళు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి మేం టైం ఇస్తున్నామని ఉదారత ప్రదర్శిస్తున్నారా? ఖజానాను మొత్తం తూడ్చిపెట్టిపోయినరు వీళ్ళు మాకు టైం ఇస్తున్నారా? మేము జవాబుదారి ప్రజలకు మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థమైంది. గతంలో వీళ్ళు వేసిన అప్పుల కుప్పలో ఎన్ని వేల కోట్లు మేము అప్పు తీర్చినాము ఈ రోజు అనే పరిస్థితి ప్రజలకు అర్థమైపోయింది. గతంలో 15వ తారీఖు 20వ తారీఖు 30వ తారీఖు కూడా శాలరీల కోసం ఎదురు చూసే పెన్షన్దారులు గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ రోజు 1వ తారీఖు రాగానే వాళ్ళ ఖజానాలో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డే విధానాన్ని ఇవి మీరు పాజిటివ్ అంశాలు కాదా? ఏదైతే మీరు రైతు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు దాన్ని పొడిగించి దశల వారీగా 20,000 30,000 దాన్ని వేసేసి ఈ రోజు అవి అప్పులకే పోయినాయి, అవి వడ్డీలకే పోయినాయి. మీరు చేసిన రైతు రుణమాఫీ ఏమున్నది? మేం చెప్తున్నాం కదా, మీరు ఆగస్టు 15 వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు? గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకాఏకిన
రూపాయల రుణమాఫీ చేసినట్లుగానే ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు? అసలు గన్ పార్క్ దగ్గరికి వెళ్లే నైతిక హక్కు హరీష్ రావుకు ఉందా? వేలాది మంది పిల్లల బలిదానాలకు కారకుడైన హరీష్ రావు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు గన్ పార్క్ దగ్గరికి వెళ్తాడు, గన్ ఫౌండరీ దగ్గరికి వెళ్తాడని చెప్తున్నాం. ఆయన చేసిన మాట మీద నిలబడడు. ఆయనకు మాట మీద అసలు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉండదు. ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తా అని అబద్ధాలు చెప్పి 15-20 లైన్లు రాసుకొచ్చి స్పీకర్ ఫార్మాట్ అని అబద్ధాన్ని నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఏ రకంగా ఆయన అబద్ధాల కోరో ప్రజలందరికీ అర్థమైపోయింది. హరీష్ రావు గారు ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత తక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఆయనకే బెటర్ అని చెప్తున్నారు. అరవింద్ గారు, ఇవాళ హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు. 2001 నాడు కేసీఆర్ గారితో ప్రారంభమై తెలంగాణ ఉద్యమకారుడుగా 2014 వరకు ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ ప్రతి ప్రాంతం తిరిగి తెలంగాణ కాంక్ష ఎంత గొప్పగా ఉండాలి. వినాలే దయచేసి మీరు ఎంతసేపు మధ్యలోకి వస్తే మధ్యలోకి ఎందుకు వస్తావు? నువ్వు మాట్లాడినప్పుడు నేను ఆగిన కదా. రేవంత్ రెడ్డి గారు అనర్హుడు, కాదు. ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా ఉండి టాప్ 2 లో ఉన్న వ్యక్తిని ఎందుకు మంత్రివర్గం నుండి తీసేసిల్లు? ఈ రోజు ఎందుకు ఆయనను పొగుడుతున్నారంటున్నా. ఎందుకు ఒక టర్మ్ మొత్తం ఆయనని బర్తరఫ్ చేసి పక్కన లూప్ హోల్ లో పెట్టిండ్రు? ఎందుకు సైలెంట్ గా పెట్టిండ్రు? ఆ రోజు ఆయన ఉద్యమకారుడు అని తెలియదా? లేకపోతే ఆయన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని తెలియదా? లేకపోతే భద్రకోసం పనిచేసే వ్యక్తి అని తెలియదా? ఇవాళ మీరు మాట్లాడుతుంటే అనర్హుడు, ఆయన గన్ పార్క్ కాడికి పోవద్దు అని అంటే, గన్ పార్క్ కాడికి ఒక రోజు ముఖ్యమంత్రి హోదాలో పోలేనటువంటి రేవంత్ రెడ్డి అనర్హుడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎవరి పంచన ఉన్నాడు? చంద్రబాబు నాయుడు పంచన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ సమాజం అంతా మాట్లాడుతున్నది. ఇవాళ అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిన మేడం ఆయన కాదు. వి కాంట్ ఫర్గెట్, కాదు వి షుడ్ నాట్ ఫర్గెట్. అరవింద్ గారు, ఆయన ప్రజలే ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నారు, కానీ నేను ఆ కోణంలో మాట్లాడతలేదు. ఇవాళ హరీష్ రావు గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడితే, హరీష్ రావు గారు ఆయన అనర్హుడు అని మాట్లాడితే, ఆయన గొప్పగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అయినా, తెలంగాణ కోసం పేగులు లెంగిన దాకా కొట్లాడినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ కోణంలో ఒక్కరోజు జై తెలంగాణ అనటువంటి వ్యక్తి. ఇవాళ 4 నెలల నుంచి ఆయన ముఖ్యమంత్రి హోదాలో గన్ పార్క్ రాలేనటువంటి వ్యక్తి, ఎన్నడూ కూడా గన్ పార్క్ రాలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విషయం చెప్తున్నా. ఎందుకు పేగులు రేవేలాంటి తెలంగాణ కోసం కొట్లాడిన హరీష్ రావును ఎందుకు మంత్రివర్గం నుండి తీసేసి పక్కన పెట్టాల్సి వచ్చిందో సమాధానం చెప్పండి. మీరు ఫస్ట్ మినిస్టర్ గా ఉన్నారు, తర్వాత కూడా కొన్ని ఇవాళ మా పార్టీలో మీకెందుకు అంత కడుపు మంట? మీకెందుకు మీరు అంటే మీరు సరే, ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్నటి వరకు కొనసాగించారు. పిల్లలు చనిపోవడానికి ఆద్యుడు అని చెప్పి మేము ఇప్పుడు ఈ రోజే కాదు, మేము 10 సంవత్సరాలుగా అదే మాట మాట్లాడుతున్నాం. మాట్లాడిన వందలాది మంది పిల్లలు నిర్దాక్షిణ్యంగా చనిపోయిన పొట్టన పెట్టుకున్న హీన చరిత్ర ఈ రోజు హరీష్ రావు అని మేము ఓపెన్ గా చెప్తున్నాం. మేమేమి అక్కడ దాచుకొని మాట్లాడట్లేదు. ఆ రోజు ఏ మాట మాట్లాడినామో ఈ రోజు అదే మాట మాట్లాడుతున్నాము. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడి వాళ్ళకు నీరాజనాలు ఏదైతే శ్రద్ధాంజలి ఘటించే అర్హత ఈ రోజు హరీష్ రావుకి లేదనేది కదా మేము పసుపు నీళ్లతో అభిషేకం చేసింది అమరవీరుల స్తూపాన్ని. మీరు కొత్తగా ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి మీరు తెలంగాణ అమరులు అంటే మీకు చిత్తశుద్ధి ఉందమ్మా. మీరు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అమరవీరుల గురించి మీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోవడం కారణం చేత కదా మా ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. పైకి మాత్రమే స్తూపం, లోపల హోటళ్లు పెడతారు, లోపల అన్ని పెడతారు, లోపల అవి పెడతారు. ఒక్కసారి ఉద్యమకారులు వచ్చి ఇచ్చిన రిప్రజెంటేషన్ చూడండి. మీరు తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టినాము అని చెప్తున్నారు కదా, దానిలో ఏమేమి కార్యక్రమాలు నడుస్తున్నాయో తెలంగాణ ఉద్యమకారులు రాసిన లెటర్ చదవండి ఒకసారి. ఒక మాట సార్,
6 గ్యారంటీలతో మోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ మేము ప్రతి అంశంలో మోసపోయినాం, మేము ప్రతి అంశంలో మోసపోయినాం. కేవలం మీరు చెప్పినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు ఏమైనాయి? అరవింద్ గారు కాదు గ్యారెంటీలతో మోసపోయినటువంటి అరవింద్ గారు మోసపడుతున్నారు. ఇవాళ హరిఘోషని ఎల్లగక్కుతున్నారు. ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా అరవింద్ గారు ఎన్నేళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? ఇవన్నీ ఒకటి అరవింద్ గారు ఎన్ని ఏళ్ళు అయిపోయినట్టు ఎందుకు? ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ వాళ్ళు చేస్తాం అంటున్నారు, నిధులు లేవు అంటున్నారు. తెలంగాణ నాకిట్లా పెట్టి కాందాన్ని కంచన పెట్టి అని మాట్లాడకూడదు దయచేసి. నిన్నగాక మొన్న అంటే అంత పరిపాలన అంతా కూడా ఆ వ్యవస్థ అట్లనే ఉన్నది. ఎందుకు ఈ కోణంలో నడుస్తా ఉన్నది? పురుగులు పట్టిపోయింది వ్యవస్థ. మీరు గట్లా మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజల అందరూ కూడా అవగతం చేసుకున్నారు సార్. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు అయితేనే శ్రీరామ రక్ష అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కాదు అరవింద్ గారు నేను ఇందాక ఒక మాట వాడాను. ఇందాక నేను ఒక పదం వాడినప్పుడు మీరు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని? కొంత అక్కడ మొన్న గన్ పార్క్ వద్ద డ్రమిటైజ్ అయింది అని నేను చెప్పాను కదా, డ్రమిటైజ్ చేశారు, కొంత నాటకీయంగా జరిగిందని చెప్పాను కదా. అప్పుడు మీరు కూడా అలా మాట్లాడొద్దు అన్నారు. ఎందుకు అన్నప్పుడు ఇంతకు ముందు రౌలి రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వాలి జనరల్ గా రాజీనామా అనేది, ఫార్మాట్ రాంగ్ గా ఉంది. రెండోది ఇప్పుడు మీరే అంటున్నారు 2 మాటలు మీరే అంటున్నారు కదా. ఓవైపు నిన్నగాక మొన్న ప్రభుత్వంలోకి వచ్చి ఇంత చేయలేకపోతున్నారు అని మీరే అంటున్నారు. రెండోది ఏదో మోసపోయారని కూడా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న ప్రభుత్వంలోకి వచ్చారు, ఓవైపు నిధులు లేవని వాళ్లే చెప్తున్నారు. గవర్నమెంట్ అసెంబ్లీ వేదికగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొంత 4 రోజుల సమయం ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? సరే, ఆ రోజు అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ డేనే సోషల్ మీడియా వింగ్ తో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏం చెప్పారు? చేస్తాం, మహా అయితే 30,000 కోట్లు అవుద్ది, లేదా 40,000 కోట్లు అవుద్ది, రైతుల రుణాలు మేము మాఫీ చేస్తాం, ఆగస్టు 15 వరకు ఆగండి అంటున్నారు కదా. ఎందుకని ఆ మాత్రం ఓపిక పట్టలేకపోతున్నారు? మాకు ఓపిక ఉంది సార్, మాకు సహనం ఉంది సార్. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు అటుకులు బుక్కినము, అన్నం తిన్నము, ఏం చేసినాము మా అంతరాత్మలకు తెలుసు సార్. వాగులో వండుకొని ఇసుకల వండుకొని వాగుల స్నానం చేసి తెలంగాణ కోసం రావాలని ఆక్షించినటువంటి వాళ్ళం పేగులు దిగేదానికి తెలంగాణ రాష్ట్రం. అయితే దయచేసి ఒక మాట, ఇవాళ అర్థమైపోయింది. మీరు చెప్పే లేదు. ఈ రోజు మీకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి. చెప్తున్నా కదా రవలి గారు, మీరు నేను మాట్లాడినప్పుడు ప్రతిదా ఈ రోజు ఎన్ని సీట్లు తెచ్చుకోగలుగుతారో ఎంపీ సీట్లు, అదొక మాట చెప్పండి కదా. గదే చెప్తున్నా కదా. మీకు ఎందుకు అంత అది రవలక్క? ఆగరాదక్క, ఒక నిమిషం ఆగక్క. ఈడ కూడా అక్కసేనా, ఈడ కూడా దాడులేనా? క్షేత్ర స్థాయిలో దాడులు చేస్తారు, దాడులు చేస్తారు. ఏ మాత్రం మనసా వాచా కర్మన మేము గెలుస్తాం అనేది మీ దగ్గర లేదు, ఏ మాత్రం లేదు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షేత్ర స్థాయిలో దాడులు చేస్తారు మా కార్యకర్తల పైన. టీవీలలోకి వస్తే టీవీలలో దాడులు చేస్తారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం మేడం? మీరు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? అరే ఆగాల మేడం, దయచేసి ఒక మాట ఆడ. అయితే ఒక్క జర్నలిస్ట్ కూడా మాట్లాడే అవకాశం కలగలేదు. జర్నలిస్ట్ మీరు అట్లా కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల లోపల గతం విన్నవన్నా 10 సంవత్సరాలు విని చెవులు తూట్లుపడ్డాయి. ఈ రోజు మీ స్టాండ్ ఏంటి? మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి. మాట్లాడండి. ఇది కంప్లీట్ అయ్యింది అని అనుకున్నప్పుడు నేను మాట్లాడతాను. మీరు మొత్తం మాట్లాడండి. అరవింద్ గారు అరవింద్ గారు మనం డిబేట్ చేస్తున్నాంలే, అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవడంలో ఇట్స్ ఓకే. నేను అట్లా అంటలేను. అట్లా మీరు చెప్పండి. ప్రతి మాటకు సార్ చరిత్ర మాట్లాడాల్సి వస్తుంది. 10 ఏళ్ళు ఇవాళ
అంటే ఇప్పుడు కాదు మీరైనా డిబేట్ లో ఉన్న తర్వాత మీరైనా సరే కేవలం సబ్జెక్ట్ గురించే మాత్రమే కాదు కదా, కొన్ని డైరెక్ట్ గా విమర్శలు మీరు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని అనర్హులు అంటున్నారు, రకరకాల విమర్శలు మీరు చేస్తున్నారు. అలాంటప్పుడు సహజంగా రియాక్ట్ అవుతుంటారులేండి, దాంట్లో ఏముంది సార్. వ్యక్తిగతంగా ఎవరిపైన కూడా వ్యక్తిగతంగా దాడులు కానివ్వండి, విమర్శలు కానివ్వండి, వ్యక్తిగతంగా నేను మాత్రం చేశాను. పార్టీ పరంగా పార్టీ చేసినటువంటి స్టాండ్ ఏంది, పార్టీ పరంగానే మాట్లాడతా గానీ వ్యక్తిగతంగా వ్యక్తుల గురించి వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడదు. మీరు ఇందాక మీరు అన్నది ఒక 2 నిమిషాలు నాకు అవకాశం చెప్పండి. అయితే కేసీఆర్ గారు ఏమని చెప్పిండ్రు అంటే, కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం, దీనికి మనం అందరం కూడా సహకరించాలి. అంటే అందరం అంటే సహకరించినప్పుడే అది గొప్పగా, అంటే అభివృద్ధిలో మనం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంగా ఉండాలి అని అంటే, ఇవాళ అన్ని వర్గాలు బాగుపడాలి అని అంటే, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అంటే, శాంతి భద్రతలు మంచిగా ఉండాలి అని అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి. దాంట్లో అది లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మనల్ని కూర్చోబెట్టిండ్రు. మనం తప్పకుండా 1-2 అంశాల గురించి మాత్రం తప్పకుండా చర్చలోకి తీసుకొద్దాం. మిగతావన్నీ కూడా వాళ్ళు కొద్దిగా టైం, ఒక 3 నెలల టైం అయితే ఏ ప్రభుత్వానికైనా మానవీయ కోణంలో ఆలోచన చేసి తను ఏ ప్రభుత్వానికైనా కూడా టైం అవసరం, తద్వారా మనం ఇద్దాము అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మేము ఒకటే విషయాన్ని మేము ఏమంటా ఉన్నాము అంటే, డిసెంబర్ 9 నాడు తనే అనేక సందర్భాల లోపల, నేను కొత్తగా మీకు చూపించాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్, ఆయన్నే రేవంత్ రెడ్డి గారు తను పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన అన్నటువంటి మాట సరిగ్గా మీరు కూడా అందరూ కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా విన్నారు. ఆ మాటని మాత్రమే మేము అడిగినాం సార్. ఆయన డేట్ ని కోడ్ చేసుకుని డేట్ ని మెన్షన్ చేసి మాట్లాడిండు. డిసెంబర్ 9 అనేటువంటి విషయాన్ని మాట్లాడిండు. ఇవాళ మేము వేరే విషయాల గురించి, ఇవాళ ఎందుకు 4,000 రూపాయలు పింఛను ఎందుకు డైరెక్ట్ లో పడతలేదు అనేటువంటి దానిపైన మేము పెద్దగా అదే మాట్లాడు. మీరు చెప్పినట్లు మీరు ఇవన్నీ కూడా హామీలే, కానీ 3 నెలల్లో సర్దుకొని నందుగారు 4 నెలల ప్రారంభమైనప్పటి నుంచి అవన్నీ చేయాలి అనేటువంటి ఉంటాయి సార్. కాబట్టి ఈ విషయాలను మేము మాట్లాడినాము. కాబట్టి మేము ఏమంటా ఉన్నాము అంటే, బిఆర్ఎస్ పార్టీ ఈ 5 సంవత్సరాల కోసం ఇవాళ మేము లాగం సార్. వాళ్ళ పార్టీలోనే ఉత్తమ్ రెడ్డిలు, జానారెడ్డిలు, కోమటిరెడ్డిలు లాగుతారు ఆయనని. మేం లాగం, వాళ్ళ పార్టీలోనే వాళ్ళని లాగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. సమయం లేదు రౌలి రెడ్డి గారు, మీరు కంక్లూడ్ చేయండి. సమయం లేదు మనకి, మీరు కంక్లూడ్ చేయండి రౌలి రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా ఇంకా చేయలేదు. చేయని ప్రభుత్వము డిసెంబర్ 9కి ఆగస్టు 15కు ఈ రోజు 2 నెలల నుండి ఎలక్షన్ కోడ్ ఉంది. జూన్ 3 వరకు ఎలక్షన్ కోడే ఉంటది. ఆగస్టు 15 రోజు అంటే ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది లోన్లు తీసుకున్నారు అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అవగాహన రావడం కోసం టైం తీసుకుంటే, వీళ్ళకి అభ్యంతరం ఏంటి అంటున్నా. వీళ్ళు వేసిన సవాలుకే రేవంత్ రెడ్డి గారు స్పందించి రాజీనామా రెడీ చేసుకో అని చెప్పి, నేను ఆగస్టు 15 రోజు ఒక డెడ్ లైన్ పెట్టి చేస్తే తర్వాత మాట్లాడమనండి. తర్వాత ఎవరైతే ఉరకచ్చి రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా నాటకీయంగా ఈ రోజు ప్రజల మధ్యలో ఏదో చర్చ రావాలని చేసినది విఫలయత్నమైంది. ప్రజలు కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రజల మధ్యలో చర్చ కూడా లేదు. అట్లాంటి వాళ్ళు ఎన్ని రాజీనామా పత్రాలు స్పీకర్ ఫార్మాట్ లో ఆగస్టు 15కు రెడీ చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నాము. వీళ్ళకి ₹1,00,000 రుణమాఫీ 10 ఏళ్ల పాటు అమలు చేయని వాళ్ళకు కనీసం 5 నెలల టైం ఇవ్వని వీళ్ళు మాట్లాడే చిత్తశుద్ధి ఉందా? రౌలి రెడ్డి గారు, మరొకసారి మనం మాట్లాడదాం మరిన్ని అంశాల గురించి. థ్యాంక్ యూ వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు రౌలి రెడ్డి గారు, అలాగే అరవింద్ గారు, థ్యాంక్ యూ. ఇక సరే, ఆగస్టు 15కి ఎవరు రాజీనామాలు రెడీ చేసుకుంటారు, ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠ రేపుతున్న అంశమే. మరొకసారి మనం అంశం గురించి మళ్ళీ మాట్లాడదాం. కరెంటు కోతల గురించి అయితే కొంత బీఆర్ఎస్ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే, సీఎం గారే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అధికారులను ఆదేశించి వివరాలు తెప్పించుకొని, లేదు ఇదంతా అబద్ధం అని చెప్పి కొంత ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ నుంచి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కరెంటు వార్ అనేది ఈ ఎలక్షన్స్ టైంలో
మరింత హీట్ను రాజేస్తున్నారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ నిజాలు ప్రజలకు తెలుసు. నిజంగా కరెంటు కోతలు ఉన్నాయా, నిజంగా అంత ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది ప్రజలకు తెలుసు. చూద్దాం ఏం నిర్ణయించబోతున్నారు అనేది. కీప్ వాచింగ్ మహా న్యూస్.